ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేకానికి యుద్ధం చేస్తున్నారని, ప్రజలు ఈ యుద్ధానికి ప్రజలు కూడా సహకరించాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా చిత్రలేఖనంతో పాటు వ్యాసరచన పోటీలను విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ముఖ్యంగా యువత, విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో పక్కదారి పట్టిన రేషన్ బియ్యాన్ని పోలీసులు అలాగే సివిల్ సప్లై అధికారులు పెద్ద ఎత్తున పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కిరాణా దుకాణాలపై సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఉన్న 3 దుకాణాలపై దాడులు నిర్వహించగా ఈ దుకాణాలలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ నిల్వలను గుర్తించారు. దాదాపు 300 బ్యాగులలో రేషన్ బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్నట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి వాజిద్ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఈ కిరాణా షాప్ నిర్వాహకులు మరో ఆకర్షణీయ బ్యాగులో ఈ రేషన్ బియ్యాన్ని ఉంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తమకు ప్రాథమికంగా సమాచారం అందిందని, ఈ సమాచారం మేరకే తాము దాడులు నిర్వహించి దాదాపు 300 బ్యాగులలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని డిఎస్ఓ తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఈరోజు ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఓ ప్రభుత్వ అధికారి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దసూరాబాద్ మండలం గొడిశాల గ్రామ కార్యదర్శి వంశీకృష్ణ 12,000 లంచం తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహించుకునేందుకు అనుమతులు కోరగా ఆ అనుమతులు ఇచ్చేందుకు గ్రామ కార్యదర్శి శివకృష్ణ 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో 12,000 రూపాయలు లంచంగా ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్న బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలోనే లంచం తీసుకుంటుండగా పోలీసులు శివకృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శివకృష్ణను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు.